నేటి పునీతులు పునీత రూపర్డు గారు. Angelus Domini nunciavit Mariae. పెక్కుమంది దోషములను భరించుటకు అతడు తన ప్రాణములను అర్పించెను. శుక్రవారం, మార్చి 29, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13 నుండి 15 మరియు 53వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. ప్రభువిట్లు పల్కుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును పొందును, అతడు ఘనుడై ప్రశంసలందు కొనును. జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము తాల్చియున్నందున నరుని వలె కన్పింపడయేను. కాని ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమొందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలిసికొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభువు వలన జరిగెనని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకుని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయేను. మనలను ఆకర్షించు సొగసు ఏమి అతనిలో కన్పింపదయేను. ప్రజలతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడును బంధామయుడైనవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులతనిని తిరస్కరించుటచే మనము అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కాని అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొట్టెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవను మనము వెళ్ళిపోయితిమి. కాని ప్రభువు మనయందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయేను. అతడు వధ్య స్థానమునకు గొని పోబడు గోర్ పిల్లవలే, ఉన్ని కత్తిరింపబడు గోర్ వలె మనముగా నుండెనే కాని నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకొన్నవారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నను ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టిరి, ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలయుననియే నా సంకల్పము. అతని మరణము పాపపరిహార బలి అయేను. కనుక అతడు దీర్ఘాయువు బదసి పుత్రపౌత్రులను జూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతి మంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును, అతడు గనులలో నొకడుగా గణింపబడును. ఇది ప్రభువు వాక్కు. ఆయన విధేయతతో తన్ను అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయెను. రెండవ పఠనం పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 14 నుండి 16 వరకు మరియు 5వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. సోదరులారా, ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసము నందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మనవలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము.
అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణమునకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు.